స్వచ్ఛ హైదరాబాద్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలంటూ గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే కె లక్ష్మణ్. స్వచ్ఛ హైదరాబాద్ కు తాము వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్ దాని సొంత లాభాలకు వాడుకుంటోందని విమర్శించారు ఆయన. స్వచ్ఛ హైదరాబాద్ ముసుగులో 200 కోట్ల దుర్వినియోగం అవుతాయన్నారు లక్ష్మణ్. హైదరాబాద్ పేరు మీద ఆ స్వచ్ఛ హైదరాబాద్ ముసుగులో ఈ హైదరాబాద్ ప్రజలు కట్టిన పన్నులు ద్వారా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి వాడుకునే రీతిలో ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. మేము స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పారిశుద్ధ్యం కోసమో లేదా స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద ప్రజల అవసరాలు తీర్చడానికి బీజేపీ మేము వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ యొక్క శ్రేణుల కనుసన్నలో టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర జిల్లాలకు సంబంధించిన వారి యొక్క కనుసన్నలలో ఈ కార్యక్రమాన్ని కూడా రచించి మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు రోజువారీగా సమీక్షలు జరపడం. మేము ఏ ఆఫీస్కి వెళ్ళి చిన్న పని గురించి ప్రస్తావించినా బిల్ కలెక్టర్ నుంచి మొదలుకుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి శానిటేషన్ జవాన్ కూడా మేమందరం కూడా మరి 10 రోజులుగా మేము సమీక్షలో ఉన్నాం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో భేటీ అవుతున్నాం, కమిషనర్ గారితో భేటీ అవుతున్నాం అని చెప్పి ఒక్క చిన్న పని కూడా 10 రోజులు జరగటం లేదు.